శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథునంలో గురువు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనీశ్వరుడు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి పట్టుదల మరింతగా పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. రిజల్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా మన మానవ ప్రయత్నం మనం చెయ్యాలి, పని అయితే అవుతుంది లేదా ఒక ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది అన్న నేపథ్యంలోనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, వ్యాపార ప్రయత్నాలు కావచ్చు, కొత్త మీటింగ్స్, కొలాబరేషన్స్ గురించి తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మంచి ప్రయత్నాలు మాత్రం చేయగలుగుతారు. ఇందులో అనుకూలమైనటువంటి వాతావరణం కూడా దానంతట అదే ఏర్పడుతుంది. ఇది గ్రహించి మెలగండి. ఎక్కడ నెగ్లిజెన్సీ కావచ్చు, ఏముందిలే వస్తుందో రాదో, రాకపోయే అవకాశమే ఎక్కువగా ఉంది అని ఈ విధమైనటువంటి నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యం మాత్రం వద్దు. పని ఖచ్చితంగా మనకు వచ్చి తీరాలి, వస్తుంది అన్న ధైర్యము నమ్మకం ఉన్నప్పుడు మనం ఎలా అయితే ప్రవర్తిస్తామో అదే విధంగా మీరు చెయ్యండి. అలా అయితేనే మీకు పనులు జరిగే అవకాశం ఉంటుంది. మూడొంతులు పని పూర్తయినప్పటికీ ఫలితాలు కనిపించినప్పటికీ దాని వలన వేరే విధమైనటువంటి బెనిఫిట్స్ ని మాత్రం మీరు పొందగలుగుతారు. ఇది దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయం చేయండి. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. కుటుంబంలో ఒకానొక శుభకార్యానికి సంబంధించిన ఆలోచనలు, వ్యవహారాలు, మాటలు తరచూ జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది మధ్యలో జరుగుతున్నటువంటి డిస్కషన్స్ కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, మీరు మధ్యవర్తిత్వం తీసుకొని అది సర్ది చెప్పే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. ప్రజెంటేషన్స్ కావచ్చు, మీరు చేసే ప్రతి ఒక్క ప్రయత్నంలోనూ మంచి మార్పులు ఏర్పడతాయి. డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలలో ఉన్నవారికి, మెడికల్ వ్యాపారాలలో ఉన్నవారికి, సివిల్ కన్స్ట్రక్షన్ వ్యాపారాలు, ఇంటీరియర్స్, ఆర్కిటెక్చర్ వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. క్లయింట్ బేస్ మరింతగా పెరుగుతుంది. కొన్ని కొత్త కాంట్రాక్ట్స్ ని దక్కించుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి, దీనికి సంబంధించినటువంటి శుభవార్తలను వినగలుగుతారు. ప్రస్తుతం పనులు ప్రారంభమైతే చాలు, నా ఆలోచనలు ఉంటాయి, దాని వెనకాల ధనం వస్తుందన్న అభిప్రాయంతోనే మీరు ముందడుగు వేయగలుగుతారు. ఆ విధమైనటువంటి ఫీల్డ్లో మీరు ఉన్నారు కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా ప్రస్తుతానికి ఏం చెయ్యాలో అది చేద్దాం అన్నట్టుగా మీరు ఉండగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం. ఎవరినో నమ్మి మాత్రం మీరు మీ సొంత ధనం ఎక్కువగా ఖర్చు చేసుకోవద్దు. అడ్వాన్స్ తీసుకొనే పనులు చెయ్యండి. మీరు బుకింగ్స్ అవి చేసుకోండి. ఇది గ్రహించి మెలగండి. తర్వాత ఇవ్వవలసినవి ఇస్తారు, అది వేరే విషయము. అంటే ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్లస్ మైనస్ ఇదే అన్నమాట. సో ఇక్కడ ఏదైతే ఉందో కాస్తంత తెలివితేటలతో ఆలోచించి మంచి మాట తీరుతోటి మీరు ప్రవర్తించగలిగితే మనుషులు చేజారిపోకుండా, క్లయింట్స్ చేజారిపోకుండా వ్యవహారాలను చక్కబెట్టగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ఆదిత్యుడి యొక్క నామాలను స్మరించి శరీరం సహకరించిన వారు సూర్య నమస్కారాలను చెయ్యండి. మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని ఈ మేషరాశి వారు జరిపించుకోగలరు. తద్వారా ఏలినాటి శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కాలం కలిసి వస్తుంది. తదుపరి వృషభ రాశి.
వివిధ రకాలైనటువంటి పరిచయాల కారణంగా ఎన్నో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. సోషల్ మీడియాలో ఉన్నవారు కావచ్చు, ఫోటోగ్రఫీ ఈ యొక్క విభాగాలలో పనులు చేస్తున్నవారు, బ్యాక్గ్రౌండ్లో ఉండి వ్యవహారాలు చేసేవారు, రైటింగ్ కంటెంట్ ఇచ్చేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంస్థల్లో పనిచేసే వారికి కూడాను కాలం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క మంచి ప్రవర్తన తీరు విధానం వలన అనేక విధాలుగా కలిసి వస్తుంది. మంచి పేరుని, గుర్తింపుని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాల నిమిత్తం తరచూ ప్రయాణం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఒకసారి వెళితే పని కాకపోవచ్చు, 2-3 సార్లు మళ్ళీ ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఈ విధమైనటువంటి ఇష్యూస్తో సతమతమయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా పక్కాగా చెయ్యాలి, ఈ వారం ఈ పని పూర్తి కావాలి అన్నవి ఏవైతే ఉన్నాయో కాస్తంత టైం ఎక్కువగా కేటాయించుకోండి. ఆ విధంగా మీకు ఉపయోగపడుతుంది. ఎట్టకేలకి పనులను మాత్రం పూర్తి చేయగలుగుతారు. కొంతమంది మాట్లాడే మాటల వలన కాస్తంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలను ఓర్చుకోలేకే, మీరు ఎదుగుతుంటే భరించలేకే ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారన్న విషయం తెలిసినప్పటికీ మనసులో ఎక్కడో మీ మీద మీకే కాస్తంత అభిప్రాయం వేరుగా ఉంటుంది. అందుకని మీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు మోటివేషన్ తెచ్చుకోవడం, మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోవడము, ఏదైనా చేయగలుగుతాము, చేతనైనంత వరకు చేద్దాము అన్న పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మీరు ఉండగలిగితే బాగుంటుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. వాతావరణ మార్పు వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు, వేడి వలన వచ్చేటువంటి అనారోగ్యాలతో తొందరగా బాధపడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కొన్ని మార్పుల గురించి ఆయా దృష్ట్యా మీరు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. కొన్ని రకాలైనటువంటి కొత్త పెట్టుబడులు పెట్టాలి, వ్యాపారం చేయాలి, తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించాలి అన్న ఆలోచనలు కాస్తంత కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరికున్నటువంటి కార్యక్రమాల నిమిత్తం మీరు ఎక్కువగా శ్రమించడము, వాళ్ళకి మీ సహాయ సహకారాలను మీరు అందించడం అనేది జరుగుతుంది. ఆర్థికంగా ఆదుకోవాలన్న ఆలోచనలు మీకు లేకపోవడమే అది మీకు మేలు కలిగించే అంశము. అనవసరంగా డబ్బులు ఇచ్చి మరి తిట్లు తినాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇది కాస్తంత ఆలోచించి నిర్ణయం చేయండి. లేదా ఎవరినైనా సంప్రదించి వాళ్లను మధ్యలో ఉంచి మీరు ఇవన్నీ కూడా చక్కబెట్టగలిగితే సర్వదా శ్రేయస్కరం. ఉదాహరణకి మేనకోడలకు, అత్తయ్యకు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, భర్త గారిని కావచ్చు, లేకపోతే అన్నయ్య గారిని, నాన్నగారిని మధ్యలో ఉంచండి. ఇట్లా వాళ్ళు అడుగుతున్నారు, నన్ను ఇమ్మనమంటున్నారు, ఇవ్వకపోతే గొడవలు అవుతాయి, ఇస్తే నాకు ఇబ్బంది అవ్వచ్చు, కానీ నేను కొంతకాలం చదువుకుంటాను, ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఇబ్బంది రాకుండా ఉంటుందని మీరు మధ్యవర్తిగా ఉండండి అని వాళ్ళకి విషయం అంతా ముందే చెప్పి ఆ విధమైనటువంటి నిర్ణయం చెయ్యండి. తద్వారా బాగుంటుంది. అది ఇంకో విధంగా మారకుండా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు గురు స్తోత్రాన్ని పఠించండి. గురుగ్రహానికి ఆవు పాలతోటి అభిషేకం జరిపించండి. రాబోయే రోజుల్లో మహాశివరాత్రి రోజున ఈ వృషభ రాశి వారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కళ్యాణం కాని వారికి కళ్యాణ యోగ్యత ప్రాప్తిస్తుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాశి నుండి అష్టమ స్థానంలోనే 4 గ్రహాల యొక్క సంచారం ఉన్నది. కాబట్టి పెట్టుబడుల విషయాలలో కాస్తంత ఆచితూచి నిర్ణయం తీసుకోండి. షేర్ మార్కెట్ కావచ్చు, స్పెక్యులేషన్కి సంబంధించినవి కావచ్చు, ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉండి 5-10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి నిమిత్తం మీరు ఏదైనా రిస్క్ తీసుకున్నా అది మీకు వర్తిస్తుంది, మీకు అనుకూలంగా మారుతుంది. కానీ
కొత్తగా మాత్రం ఏ వింత ప్రయత్నాలు చేయొద్దు. వీటి వలన మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తుల కాలం బాగుంటుంది. కొత్తగా చిన్న వ్యాపారాలు ప్రారంభించాలని లేదా కొన్ని షార్ట్ టర్మ్ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని ముఖ్యమైనటువంటి మీటింగ్స్ ని అటెండ్ అవ్వగలుగుతారు. కార్యజయాన్ని పొందగలుగుతారు. శుభకార్యాల నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది మితిమీరినటువంటి ధోరణి కారణంగా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కాస్తంత ముందు వెనక చూసి ఆలోచన చేసి ఆ నిమిత్తమే ప్రయత్నం చెయ్యండి. కానీ మీరంత ప్రయత్నం చేసినప్పటికీ ఖర్చు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఆందోళన మాత్రం చెందవద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వాతావరణంలో వచ్చే మార్పులకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంతమంది సహాయ సహకారాలను ఎప్పుడు తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు, విలువైనటువంటి కానుకలను కొనుగోలు చేసే అవకాశము, పొందే అవకాశము ఏర్పడతాయి. వృత్తి నిమిత్తము, చదువు నిమిత్తము మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం కూడా తీసుకునే నిర్ణయాలు కార్యానుకూలత ఎక్కువగా ఉంటుంది. గురువులను సంప్రదించి వాళ్ళ సలహాలు సూచనల మేరకు మీరు నిర్ణయాలు చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ ప్రొఫెషన్ రీత్యా కొంతమందిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు నడిచినటువంటి బాటలో నడవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఇది మీకు కలిసి వస్తుంది కూడాను. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఈ మిథున రాశి వారు రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. దశమ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడి యొక్క ప్రతికూల ప్రభావము కెరియర్ నిమిత్తము, వ్యాపార నిమిత్తం ఏవైతే అవకాశాలు జారిపోతున్నాయో ఈ విధమైనటువంటి ప్రతికూల ప్రభావం తొలగిపోయి మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. సంఘ సేవా కార్యక్రమాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ ఆధ్వర్యంలో నిర్వహించాలనుకున్న కార్యక్రమాలను చక్కగా ఘనంగా నిర్వహించగలుగుతారు. వాటికి తగినటువంటి ఏర్పాట్లను కూడా విధి విధానంగా మీరు చేయగలుగుతారు. కాస్తంత చేయగలుగుతామో లేదో ఆరోగ్యం కావచ్చు, బయట వాళ్ళ సహాయ సహకారాలు కావచ్చు, అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎలా జరుగుతుందో అన్న ఆలోచనలు ఉన్నప్పటికీ పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. మంచి కార్యక్రమాలను మాత్రం చక్కగా మీరు చేయగలుగుతారు. నిస్సందేహంగా ధైర్యంగా ఉండండి. విధి విధానాలను మాత్రం ఉల్లంఘించవద్దు. అంటే ఏది ఎలా జరిపించాలో అది ఆ విధంగా జరిపించే ప్రయత్నమే చేయండి. కొత్తమైనటువంటి మార్పులు తీసుకురావడము లేదా ఉన్న వాటిని కొన్ని పక్కకు జరిపే ప్రయత్నాలు ఇవి మాత్రం శ్రేయస్కరం కాదు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆపర్చునిటీస్ ని కూడా దక్కించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తం అధిక పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు, పరిస్థితులు ఏర్పడవచ్చు. జన్మజాతకాన్ని ఒకసారి చెక్ చేయించుకొని పనికొస్తుందో రాదో కనుక్కొని ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. తొందరపడి మాత్రం ఏ నిర్ణయం చేయవద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్తగా తీసుకునే నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కాస్తంత మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మీకున్నటువంటి పోస్టు నుంచి మరొక పోస్టుకి మిమ్మల్ని పంపించడము, అక్కడ ఏదో కొద్దిగా షార్టేజ్ ఉందని మీరైతే చేయగలుగుతారని మీ మీద నమ్మకం ఉంచి పంపించే విధంగానే ఈ విధమైనటువంటి మంచి పరిణామాలే ఏర్పడతాయి. కానీ అక్కడికి వెళ్తే మాత్రము
పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయో లేదో, అక్కడ వ్యవహారాలు మీకు అర్థమవుతాయో లేదో అన్నటువంటి అభిప్రాయం మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే వస్తుంది. వ్యాపారాలలో కూడా ఈ విధమైనటువంటి మార్పులు ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ చేస్తున్నటువంటి వ్యాపారం ఏం బాలేదు, వచ్చినటువంటి వేళ విశేషమో లేకపోతే ఆ యొక్క వాస్తు తెలియదు, కానీ మన పరిస్థితి ఏం బాలేదు, కాస్త ఇక్కడ నుంచి మారి వేరే చోటికి వెళితే, కాస్త పక్కకి జరిగితే అదృష్టం వరిస్తుందేమో అన్న యొక్క ఆలోచనలు మరింతగా పెరుగుతాయి. ఆ దిశలో ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ అక్కడికి వెళితే కూడా ఇదే విధంగా ఉంటుందా, లేకపోతే ఏమైనా మంచి జరుగుతుందా, ఈ విధమైనటువంటి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. తాత్కాలిక వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. శక్తికి మించి మీరు పెట్టేటువంటి ప్రయత్నాల వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. శివాలయంలో 21 నిమిషాల పాటు శివ పంచాక్షరి మంత్రాన్ని స్మరించండి. తద్వారా అనేక రకాల మంచి పరిణామాలు ఏర్పడతాయి. మానసిక అనారోగ్యాలు క్రమేణా తొలగిపోతాయి. ఇది గ్రహించి మెలగండి. ఈ కర్కాటక రాశి వారు రాబోయే మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్నవారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. వ్యాపార రీత్యా, వృత్తి రీత్యా, కోర్టు వ్యవహారాలలో మంచి విజయాన్ని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి 6వ స్థానంలో ఈ చతుర్గ్రహ కూటమి ఏర్పడింది. క్రయ విక్రయాలలో మంచి పరిణామాలు ఏర్పడతాయి. క్రితం చేజారినటువంటి ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య చిన్నగా వస్తున్నటువంటి తగాదాలు కావచ్చు, రకరకాల అభిప్రాయ భేదాలు కావచ్చు, నిదానంగా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అప్పటికప్పుడు అదేదో తుంచేసినట్టుగా, కట్ ఆఫ్ చేసినట్టుగా తెలుసులే అనో, అవుననో కాదనో మాత్రం చెయ్యద్దు. అవతల వాళ్ళ అభిప్రాయానికి కాస్తంత విలువిచ్చి, కాస్త నిదానంగా ఉన్నటువంటి విషయాలను గ్రహించి, తప్పు మీ వైపైనా ఉండొచ్చు, వాళ్ళ వైపైనా ఉండొచ్చు, లేదా సొసైటీలో అయినా ఉండొచ్చు. ఇప్పుడు కానీ మనకు అది గొడవ కాకూడదు కదా. ఏదో ఉంటుంది, బయట అందరు 200 పెట్టి పెళ్లి చేస్తున్నారు, మనం 50 పెడుతున్నాము, ఎందుకు మనం 50 పెట్టాలి, 150 అప్పు తీసుకొచ్చి మనం కూడా 200కి పెళ్లి చేయొచ్చు కదా. ఈ విధమైనటువంటి అభిప్రాయం ఉండొచ్చు, తప్పేం లేదు దానికి. కానీ 150 అప్పు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ కావచ్చు, ఆ అనవసరపు ఖర్చు కావచ్చు, ఆ అక్కర్లేనటువంటి ఆర్భాటం కావచ్చు, అది అవసరం లేదని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఆ నిమిత్తం అవసరం వ్యక్తికి ధనం యొక్క విలువ మనం తెలియజేయాలి. ఫర్దర్గా ఉత్తర వచ్చేటువంటి ప్రమాదాలు కావచ్చు, వాటి వలన వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, అవి వివరంగా చెప్తేనే అది మంచి పద్ధతి. ఇది కేవలం ఒక ఉదాహరణకి చెప్పినటువంటి విషయమే. ఏదైనా సరే నిదానంగా ఆలోచించి మంచి చెడులను లెక్క వేసుకొని నిర్ణయం చేయండి. ఆ నిమిత్తం మాత్రమే కలిసి వస్తుంది. ఇది గ్రహించి మెలగండి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ళ పరిచయాలు, గురువుల పరిచయాలు, వాళ్ళ ఆశీస్సుల్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి విద్యార్థులకు కాస్తంత చదువుల్లో వెనకబడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. డెడికేటెడ్గా, ఒక డిటర్మినేషన్తో మీరు సాధించాలన్న ప్రయత్నాల్లో కొద్దిగా అటు ఇటు అయినా కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ అసలు మనం నెగ్లిజెంట్గా ఉంటే వచ్చేటువంటి రిజల్ట్స్ మీద మనకు ఆపేక్ష ఎందుకు? అంటే నేను 150% కష్టపడితే 80 రావాలనుకోవడంలో తప్పేం లేదు. నేను పడుతుంది 40% కష్టమే, మరి అప్పుడు 20 వస్తుంది కదా. అదృష్టం తోడై 80 రాదు. ఇది తెలుసుకొని మెలగండి. అనవసరమైనటువంటి ప్రయత్నాలు మాత్రం మానుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా కొత్త అవకాశాలను పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీ సూచనలు లేదా వేరే డిపార్ట్మెంట్స్కి ఉన్నటువంటి స్థానం రీత్యానే
మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్న పొన్న వ్యాపారస్తులకు కాలం కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఈ సింహరాశి వారు రాబోయే మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా మంచి పరిణామాలు ఏర్పడతాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా సలహాదారులకు కావచ్చు, రాజకీయాల్లో ఉన్నవారికి కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో ఉన్నవారికి కావచ్చు, మేనేజ్మెంట్లో ఉన్నవారికి కావచ్చు, అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి. మంచి ఆలోచనలు, వ్యూహాలు, శత్రువులను, కాంపిటీషన్ని దాటి మీరు నిర్ణయాలు చేయగలుగుతారు. అవతల వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దానికి మీరు ఎలా ఎత్తుకు పై ఎత్తు వేస్తే నిలదొక్కుకోగలుగుతారు అన్న నేపథ్యంలో మంచి ఆలోచనలు ఉంటాయి. కళా సాంస్కృతిక రంగాల మీద ఆలోచనలు డైవర్ట్ అవుతాయి. ఆ నిమిత్తం తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అంటే సంగీతం నేర్చుకోవాలనో, లేదా ఒక సంగీతం స్కూల్ని పెట్టి ఒక 4 టీచర్స్ని పెట్టి ఏదైనా ఒక చిన్న స్కూల్ లాగా ప్రారంభించాలన్న ఆలోచనలు కావచ్చు, ఈ విధమైనవన్నీ కూడా కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు తల్లిగారి నుండి కాస్తంత చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికిను వాళ్ళు తప్పొప్పులు ఎంచడము, ఎప్పుడు చూసినా ఏదో ఒక సలహా ఇవ్వడము, అవేమో మీకేమో ఉపయోగపడకపోవడము, ఈ విధమైనటువంటి పరిణామాలు ఉండవచ్చు. అంటే కుటుంబ సభ్యుల్లోనే కాస్తంత ఒత్తిడి, టెన్షను మరింత పెరిగే అవకాశం ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ నిదానంగా వ్యవహరించండి. మంచో చెడో అవతల వాళ్ళు చెప్తున్నారు, ఒకవేళ అది మీకు ఉపయోగపడడం లేదు, చెడుగా పరిణమిస్తోంది, గురువుల్ని సంప్రదించి ఇలా జరుగుతోంది, ఇందులో ఎవరిది తప్పు, ఏం చేస్తే కరెక్ట్ అన్నది తెలుసుకొని ఆ నిమిత్తం సలహాలు ఇప్పించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎవరికి మనం ఎదురు సమాధానం చెప్పడం లేదు, ఎవరిని మనం తిరస్కరించడం లేదు. ఇది గ్రహించి మెలగండి. ఉదాహరణకు 32 ఏళ్ళు 34 ఏళ్ళు వచ్చాయి, పిల్లలకి పెళ్లి చేయాలని తల్లిగారికి ఆలోచన ఉంది, కానీ ఏ సంబంధం వచ్చినా కూడా ఏదో ఒక తప్పు పడతారు. వీళ్ళు ఇలా ఉన్నారనో, వాళ్ళు అలా ఉన్నారనో. అంటే ఎంతకాలం ఇది జరగాలి? ఇక్కడ పిల్లవాడికి పిల్లకి పిల్లవాడు, ఇదంతా బాగానే ఉంది, ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేవు, అంత వేరేటువంటి అభిప్రాయాలు ఏం లేవు. కానీ ఇక్కడ ప్రతిదానికి భయపడేటువంటి మనస్తత్వము, ఆ విధమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి తల్లిగారు తీసుకునే నిర్ణయాల వలన ఇక్కడ పిల్లలకి ఫర్దర్ గా కుటుంబం ఏర్పడటం లేదు. ఇది కాస్తంత సున్నితమైనటువంటి అంశం. పిల్లలు నేరుగా మాట్లాడలేరు, చెప్పలేరు. తల్లిగారు ఎలా చెప్తే అలా వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ ఈ విషయాలలో మాత్రము వేరే వాళ్ళు చొరవ తీసుకొని మంచి చెప్పడము, మాలాంటి వాళ్ళు జాతకం చూసి ఇప్పటికైనా నిర్ణయం చేయాలని గట్టిగా చెప్పడము, మంచి పరిణామాల కోసం ఏమైనా శాంతి క్రతువులు జరిపించడము అత్యంత అవసరము. ఇవన్నీ తెలుసుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. కెరియర్ రీత్యా తీసుకునే నిర్ణయాలలో సత్ఫలితాలను పొందగలుగుతారు. ఒకానొక అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తితోటి 4 అడుగులు కలిసి ముందడుగు వేయాలి అన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో మాత్రం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి. టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఫినాన్షియల్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి, ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోతోంది అని అనుకున్నప్పుడు రాబోయే మహాశివరాత్రి రోజున ఈ కన్యా రాశి వారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అన్ని కార్యక్రమాలలోనూ పురోగతిని సాధించగలుగుతారు.
మంచి అభివృద్ధి పదంలో నడవగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ రాశి నుండి 4వ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, పంచమ స్థానంలో రాహువు, 6వ శనేశ్వరుడు. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కుటుంబ పరమైనటువంటి అభివృద్ధి, ఈ విధమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధి విధానంగా మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. చిన్న చిన్న చికాకులు, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ వాటన్నిటినీ అధిగమించగలుగుతారు. మంచి పరిణామాలు ఏర్పడతాయి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఆహార సంబంధమైనటువంటి అంశాలలో ఎక్కువగా శ్రద్ధ వహించండి. నిర్లక్ష్యం మాత్రం తగదు. కొంతమందితో ఉన్నటువంటి పరిచయం కారణంగా కొత్త విషయాలను, విశేషాలను తెలుసుకుంటారు. తద్వారా మీకేమైనా ఉపయోగపడతాయేమోనని అందులో కొన్ని అంశాలను తీసుకొని ప్రయత్నం చేస్తారు. దీని వలన మంచి జరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పాత వాహనాన్ని మార్చివేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార నిమిత్తం, కుటుంబ నిమిత్తం మంచి పురోగతిని సాధించగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు సానుకూల పడతాయి. ప్రస్తుతానికి మంచి చెడుల నిర్ణయం తీసుకోలేనప్పటికీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రం మంచి దిశలోనే వెళ్ళటం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంటు లేదా బదిలీలను సూచిస్తున్నది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబ పరమైనటువంటి అంశాల రీత్యా నెగ్లిజెన్సీ కారణం చేత ఎక్కువగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. కొత్త విషయాలను, విశేషాలను తెలిసిన వాళ్ళ ద్వారా, స్నేహితుల ద్వారా తెలుసుకుంటారు. మీరు ఉత్తర చేయబోయే కార్యక్రమాలలో ఈ నిమిత్తం మంచి మార్పులు, ఆలోచనలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఈ తులారాశి వారు రాబోయే మహాశివరాత్రి రోజున అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నవారికి, వ్యక్తిగత అభివృద్ధి రీత్యా ఎదుగుదల లేక అవస్థపడుతున్న వారు ఈ మహాశివరాత్రి రోజున అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. అభివృద్ధిని పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, చతుర్థ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శనేశ్వరుడు. కమ్యూనికేషన్ వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవారికి, ఆయా విభాగాలలో ఉన్నవారికి, టార్గెట్గా కొన్ని ఉద్యోగాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి సేల్స్ చేయగలుగుతారు. మీరు మీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకొని మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తే అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఏదో పనిలాగా చేసేద్దాము, పని చేసి పక్కన పడేసేద్దాము, దాని వలన మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏం లేదు, జీతమే కదా అని మాత్రం అనుకోవద్దు. ఇది కాకపోతే మరొకటి, ఆ మరొకటి కాకపోతే ఇంకొకటి, ఎక్కడైనా మనం డెవలప్ అయ్యే విధంగానే మన ఆలోచనలు ఉండాలి. మనలో డెవలప్మెంట్ రాంది, మన కెరియర్ వైజ్గా డెవలప్మెంట్ రాదు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవహారాలను చక్కబెట్టడానికి, ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి పరిణామాలే ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కొత్తగా డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్న వారు జన్మజాతకాన్ని ఒకసారి చెక్ చేయించుకొని
అంతా ఓకే అనుకుంటేనే ముందుకు వెళ్ళండి, అనవసరంగా మాత్రం హడావిడి పడవద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యవహారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. క్రితం అన్ని చికాకులు అడ్డంకులు ఇప్పుడు అవన్నీ కూడా క్రమేణా తొలగిపోతుంటాయి. ఎక్కడికి వెళితే అక్కడ పనులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి మార్పుల కారణంగానే ఎక్కువగా చికాకు పడతారు, ఎక్కువగా ఆవేదనకు గురవుతారు. టెన్షన్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అవి కేవలం చిన్న మార్పులు. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఏదైనా భారీగా వస్తే అప్పుడు మనం చాలా భయపడ్డాం, బాధపడ్డాం అంటే ఒక అర్థం ఉంటుంది. చిన్న చిన్న వాటికి కూడాను ఎక్కువగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ఈ విధమైనటువంటి కాస్తంత బలహీనత కావచ్చు, మెంటల్ స్ట్రెస్ వీక్నెస్ కావచ్చు ఏర్పడే అవకాశం ఉంది. మీ యొక్క టెన్షన్స్ గురించి, మీ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ గురించి జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైనా అయిన వాళ్ళకి విషయాలను తెలియజేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి, లేదా ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకోండి. దీని నుంచి తొందరగా బయటపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్ర పారాయణ చేయండి. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా అనేక రకాలైనటువంటి మంచి పరిణామాలు ఏర్పడతాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ రాశి నుండి ద్వితీయ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు. ఆర్థిక వ్యయాలలో సమతుల్యత లోపించే అవకాశం ఉంటుంది. అంటే ఆదాయం బాగున్నప్పటికీ అదే విధమైనటువంటి ఖర్చులు, ఆ నిమిత్తం ఆలోచనలు, ఆ విధమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. ఏదో ఒక శుభ కార్యక్రమం రావడం కావచ్చు, లేదా కొన్ని యొక్క స్థలాలు కావచ్చు, లేకపోతే విలువైనటువంటి ఆభరణాలు కావచ్చు, వీటి విలువ పెరిగిపోతుంది కాబట్టి ఇప్పటికన్నా మించిపోయింది ఏం లేదు, అందులో పెట్టుబడులు పెడదామన్న ఆలోచనలు కావచ్చు. ఈ విధమైనటువంటి మార్పులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఘర్షణ లేకుండా, విపరీతమైనటువంటి గొడవలు పడకుండా కాస్తంత నోరు అదుపులో ఉంచుకొని వ్యవహరించగలిగితే సదా శ్రేయస్కరం. ఇది గ్రహించి మెలగండి. ఇప్పుడు ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్న విషయం నేను ప్రస్తావించడం లేదు. కేవలం మన మాట తీరు పొందిక వలనే మంచి జరుగుతుంది. మనకు కాస్తంత ఓపిక అవసరము. ఇది మాత్రం మర్చిపోవద్దు. గతించిపోయిన వారి జ్ఞాపకార్థం దాన ధర్మాది కార్యక్రమాలను విశేషంగా చేయగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పుల్లో లాయర్లను మార్చాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలమైనటువంటి మార్పులు నిదానంగా ఏర్పడే అవకాశం ఉంది. కానీ తత్సంబంధితమైనటువంటి శుభవార్తలను మాత్రం వినగలుగుతారు. కొంతమందితో ఉన్నటువంటి పరిచయాలు, వాళ్ళ ద్వారా తెలుసుకున్నటువంటి విషయాల వలన మీ జీవితంలో మంచి మార్పులను తీసుకురాగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలలో కూడాను మార్పులను తీసుకురాగలుగుతారు. శత్రువుల మీద ఎప్పుడూ ఒక కన్ను వేసుంచాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా వెళుతున్నారు, ఏమిటన్నది తెలుసుకుంటూ ఉండాలి అన్న కుతూహలం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవహారాలలో కాస్తంత నిదానంగా వ్యవహరించండి. అంటే మధ్యవర్తి సంతకాలు, ఇతరితర విషయాలు కావచ్చు, ఎక్కడైనా కాస్తంత నిదానం అవసరం. హడావుడి మీద మాత్రం ఏమీ చేయవద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయించి ఆంజనేయ స్వామి వారికి వడమాలను సమర్పించండి. రాబోయే మహాశివరాత్రి రోజున ఈ ధనస్సు రాశి వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి అన్నీ బాగున్నా అదేదో లోపించినట్టుగా, కాస్తంత టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి, కాస్తంత చికాకు ఎక్కువగా పడుతుంటారు. పనులు చేస్తున్నాము, పనులు జరుగుతున్నాయి, అయినా కూడా భయపడుతూ ఉంటారు. అంటే ఇది కరెక్టేనా కాదా, మళ్ళీ తప్పుదారిలో వెళుతున్నావా, మళ్ళీ ఏమైనా ప్రమాదం వస్తుందా, మళ్ళీ ఆర్థికంగా పడిపోతామేమో, మళ్ళీ కుటుంబ రీత్యా పడిపోతామేమో, ఈ విధమైనటువంటి ఆలోచనలు తరచూ బాధించే అవకాశం ఉంటుంది. అంటే క్రితం జీవితంలో జరిగినటువంటి ఎపిసోడ్స్ అవి మళ్ళీ ఏమైనా తిరిగి వస్తాయేమో. అంటే విడాకులు అయిపోయిన వాళ్ళకి మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటుంటే అనుమానం ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యాపారం చేశాము, అక్కడ ఎవరితోనో దెబ్బతిన్నాము, మళ్ళీ ఇప్పుడు వ్యాపారం చేస్తుంటే మళ్ళీ ఇంకొకళ్ళు నమ్మాలో లేదో అన్న టెన్షన్స్గా ఉంటుంది. ఉద్యోగరీత్యా కూడా అంతే, యజమాని ఉంటాడో లేదో, అర్ధాంతరంగా వీళ్ళు కూడా కంపెనీ దివాలా తీస్తుందేమో, ఎక్కడాను కూడాను కాస్తంత స్టెబిలిటీ కావచ్చు, పర్వాలేదులే అన్నటువంటి ధైర్యం కావచ్చు, అది ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలను చేయగలుగుతారు, ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ప్రేమించినటువంటి వ్యక్తితో 4 అడుగులు ముందేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి, కుటుంబ సభ్యుల్ని సంప్రదించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ విషయాలలో మాత్రం ఎప్పటికప్పుడు సెటిల్ చేసుకుంటే మంచిదమ్మా, ఇది గ్రహించి మెలగండి. సాగదీసినంత మాత్రాన ఏదో ఒరుగుతుందని మాత్రం అనుకోవద్దు. ఆ టైంకి ఏదైనా పని జరిగితే చక్కగా జరిగిపోతుంది, లేదంటే లేదు. ఒక క్లారిటీ అనేది అవసరము. నేను ఇది ఎక్కువగా నమ్ముతాను కాబట్టి ఎవరైనా ఆలోచనలతో ఉన్నప్పుడు మాత్రము ఇమీడియట్గా ఇంట్లో చెప్పి ఈ నెక్స్ట్ ఏంటన్నది మీరు నిర్ణయం చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో మంచి శుభవార్తలను పొందగలుగుతారు. సుదీర్ఘ కాలంగా వేధిస్తున్నటువంటి అంశాలలో మార్పులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. క్రయ విక్రయాల నిమిత్తం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా కొన్ని విషయాలలో ఇన్వాల్వ్ అవ్వాలన్న ఆలోచనలు పెరుగుతాయి. పెట్టుబడుల నిమిత్తం కూడా మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రీత్యా జాగ్రత్తలు అవసరం. జన్మజాతకంలో బలం లేనట్లయితే మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఒకసారి జన్మజాతకాన్ని పరిశీలించుకొని తగినటువంటి శాంతి క్రతువులు చేయించి లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకొని గట్టి ప్రయత్నం చేస్తే పనులు కాగలవు. ఇది గ్రహించి మెలగండి, అశ్రద్ధ మాత్రం చేయవద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున ఈ మకర రాశి వారు అవకాశం ఉన్నవారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యజయాన్ని పొందగలుగుతారు. అభద్రతా భావం తొలగిపోతుంది. మంచి పరిణామాలు ఎక్కువగా ఏర్పడతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. నిదానం మీద తీసుకునే నిర్ణయాల వలనే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గ్రహించి మెలగండి. టెన్షన్స్ అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. గొడవలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఒక గొడవ రావడం, అది సమసిపోవడం, మళ్ళీ ఇంకొక గొడవ ఇంకొక కోణం నుంచి రావడము, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఎక్కడా దేనికి బెదిరుకోకుండా, బెంబేలెత్తిపోకుండా నిదానంగా సంయమనంతో మీకున్నటువంటి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో వాటిని మీరు డీల్ చేయగలిగితే అన్ని విధాలా మంచిది. ప్రతి ఒక్క విషయానికి ఒక గ్యారంటీ, షూరిటీ లాగా ఒక రికార్డింగ్ ఉంచుకోండి. ఎవరైనా అమ్మాయితో మాట్లాడుతున్నాము, లేదా ఒక అబ్బాయితో మాట్లాడుతున్నాము, లేదా ఒక ప్రాజెక్ట్ డీలింగ్ గురించి ఎవరో క్లయింట్తో మాట్లాడుతున్నాము, ఆ యొక్క డిస్కషన్ కావచ్చు, ఏదైనా కానీ అదొక రికార్డింగ్ అయితే ఉంచుకోండి. ఇది మీకు ఉత్తరుత్తర ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి చిన్న జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. మనమంటూ మన సేఫ్ సైడ్ చూసుకోకపోతే రేపొద్దున ఎవరు ఏదైనా అనవచ్చు.
ఇది కాస్తంత తెలుసుకొని మెలగండి. రాంగ్ యూసేజ్ ఆఫ్ దిస్ టెక్నాలజీ అది నేను ఒప్పుకోను, అది ఎవ్వరూ ఒప్పుకునే విషయం కాదు. కానీ మన సేఫ్టీ కోసం, మన సెక్యూరిటీ కోసం మనం ఉపయోగించుకోవడంలో తప్పేమీ లేదు. ఇది తెలుసుకొని మెలగండి. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వెకేషన్ కావచ్చు, కాస్తంత విశ్రాంతి కావచ్చు. రైట్, ఇమీడియట్లీ కాస్తంత విశ్రాంతి పొందాలి, నేను టెన్షన్స్ తట్టుకోలేకపోతున్నాను, నేను రిలాక్స్ అయిపోవాలి, నా ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఒకానొక ముఖ్యమైన కార్యక్రమాన్ని మాత్రం చక్కగా మీరు చేయగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. శుభ కార్యక్రమాల నిమిత్తము, దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తము ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. అదేవిధంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొన్నాళ్ళు సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఇది మీ మానసిక ఊరటకి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు చదువు నిమిత్తం మాత్రం అశ్రద్ధ చేయవద్దు, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని, శనేశ్వర స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా వరకు అవసరము. అంటే ఎలా చదువుతున్నారు, ఏ టైంలో చదువుతున్నారు, ఎంత సేపు కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు, ఇతర విషయాలలో కూడా కాస్తంత మంచి చెడులను చూసుకొని నిర్ణయం చేస్తేనే మంచి జరుగుతుంది. ఇది తెలుసుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున ఈ కుంభరాశి వారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, సొంత అభివృద్ధి రీత్యా మంచి ఎదుగుదలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. లాభస్థానంలో 4 గ్రహాలు రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు. జన్మజాతకంలో కూడా వీటికి మంచి బలం ఉన్నట్లయితే, అవి మంచి స్థానంలో ఉన్నట్లయితే ఇప్పుడు అనుకున్న కార్యక్రమాలను అనుకున్న విధంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు, అవి సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని మీ పేరు మీద కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులు మాత్రం కాస్తంత జాగ్రత్తలు అవసరము. భయపెట్టాలనో కంగారు పెట్టాలనో చెప్పడం లేదు, కానీ జాగ్రత్త తీసుకోవడం మాత్రం అత్యంత అవసరము. హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చు, పానిక్ అటాక్స్, అంటే లేనిది ఊహించుకొని ఎక్కువగా అభద్రతా భావానికి గురయ్యి టెన్షన్ ఎక్కువగా పడడము, ఇప్పుడు ఈ రిజల్ట్స్ రాకపోతే మన పరిస్థితి ఏంటన్నట్టుగా ఎక్కువగా యాంగ్జైటీకి గురవడము, ఈ విధమైనటువంటి పరిణామాలు ఉండవచ్చు. వీటికి మాత్రం లోబడిపోవద్దు. జరుగుతుంది, మనం టెన్షన్ పడితే మాత్రం అవన్నీ పోతాయా? ఇంకేదైనా ఎడిషనల్గా వస్తుందా? ఎప్పుడైనా మనిషి టెన్షన్ పడ్డప్పుడు కావచ్చు, అతిగా కోప్పడుతున్నప్పుడు కావచ్చు, సరిగ్గా బుర్ర పనిచేయదు, అంటే మెదడు సరిగ్గా సహకరించదు. ఇది గ్రహించి మెలగండి. అనవసరమైనటువంటి ఒత్తిడికి మాత్రం గురవ్వద్దు. ఏం జరిగితే జరుగుతుంది, అంతా మంచిగా జరుగుతుంది అన్నటువంటి ఫోకస్తో, మంచి పాజిటివ్ ఎనర్జీతో ప్రయత్నం చెయ్యండి. జన్మజాతకంలో బలం లేనట్లయితే రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులు మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి. అంటే ఆలోచనలు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి కోటలు దాటి, కానీ గడప కూడా దాటలేనటువంటి పరిస్థితులు వాస్తవాలను సూచిస్తుంటాయి. కాస్త ఈ డిఫరెన్స్ని మీరు తట్టుకోలేకపోవచ్చు. ఈ విషయాలలో మాత్రం గురువుల్ని సంప్రదించండి, ఎక్స్పర్ట్స్ని సంప్రదించండి. కాస్తంత అవసరమైతే ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి. అంతేగాని అనవసరమైనటువంటి నిందారోపణలు కుటుంబ సభ్యుల మాత్రం మీద చెయ్యవద్దు.
అంటే మీకు చేతగానటువంటి కొన్ని విషయాల గురించి మీరు ఆలోచించి మీరు ఒత్తిడికి గురయ్యి అక్కర్లేనటువంటి గోల్స్ మీరు పెట్టుకొని అవి రీచ్ అవ్వలేక దానికి కారణం వేరే వాళ్ళని మాత్రం నిందలు వేయవద్దు. వీటి వలన మీకు ఏమి ఉపయోగం ఉండదు. అనవసరమైనటువంటి పాప కర్మాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇది గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. ట్రీట్మెంట్ తీసుకున్న కొద్దీ మంచి మార్పులు ఏర్పడతాయి. నెగ్లిజెన్సీతో మాత్రం అనారోగ్యం ముదిరే అవకాశం ఉంటుంది. ఇది తెలుసుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించండి. ఈ రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. శనేశ్వరుడి యొక్క ప్రతికూల ప్రభావం తొలగిపోతుంది. మంచి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పొందగలుగుతారు. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.